ఆయన బీజేపీ అధ్యక్షుడు. ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా, రామ జన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది అని అడిగింది. నేను ఒక మాట అడుగుతున్నా, లక్ష్మణ్ గారు మీది రాజకీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడ ఉన్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఎవరు మేమంతా హిందువులం కాదా? పిల్లగాళ్ళు పుడితే 21 దినం చేసుకుంటలేమా? పెరిగిన పోరగాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తలేమా? అయ్యగారిని పిలిచి సత్య తద్దినాలు పెట్టుకుంటలేమా? మనం గుళ్ళకు పోతలేమా? గుండు కొట్టించుకుంటలేమా? బీజేపీ వాళ్ళు చెప్తేనే పోతున్నాం మనం. ఎంత గరీబ్ వాళ్ళైనా ప్రతి ఇంట్లో దేవుని ఫోటో అని ఉంటుంది. ఆఖరికి చిన్న గుడి అనే ఉంటుంది, లేకపోతే ఒక క్యాలెండర్ వెంకటేశ్వర స్వామితో, శివుందో శంకరుందో ఫోటో ఉంటుంది. రోజు పొద్దున్నైతే దండం పెడతాం. వీళ్ళు చెప్తేనే దండం పెడతామా? అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందూ అనే పద్ధతిలో మీరు చెప్తున్నారు. అట్లా చెప్పలే, హిందూ మతమా బోధన చేయలే.